ఆ సంవత్సరంలో విజయవంతమైన మరొక సాంఘిక చిత్రం 'శభాష్ రాజా' 1961 నవంబర్ 9న విడుదలయ్యింది. నిర్మాణ సంస్థ రాజశ్రీ ప్రొడక్షన్స్, నిర్మాతలు సుందర్లాల్ నహతా డూండి, దర్శకత్వం పిఎస్ రామకృష్ణ. ఈ కథలో అనేకమైన మలుపులుంటాయి. క్లుప్తంగా అనగనగా రఘు అనే ధనవంతుడు పారిశ్రామికవేత్త, భార్య సరళ, కొడుకు మోహన్, చక్కటి సంసారం. రఘు తమ్ముడు రాజా చిన్నతనంలోనే ఇంట్లో నుంచి పారిపోయి హైదరాబాదు వీధుల్లో జేబు దొంగగా జీవిస్తుంటాడు. ఆ రాజాకి రాణి అనే వీధి నాట్యగత్తెతో పరిచయమవుతుంది, ప్రేమగా మారుతుంది. ఇదిలా ఉండగా రఘు కంపెనీ బ్రాంచ్ మేనేజర్ మధు రఘుకి మనోరమను పరిచయం చేసి దుర్వ్యసనాలకు అలవాటు చేస్తాడు. రఘు కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి వదిలేసి వెళ్లిపోతాడు. అనుకోని పరిస్థితుల్లో రాజా రఘుని కలుసుకుని గుర్తుపడతాడు, కానీ రఘు రాజాని దూరంగా ఉంచుతాడు, ఆస్తిలో వాటా ఇవ్వాల్సొస్తుందని. భర్తను వెతుక్కుంటూ వెళ్లిన సరళకు రాజా ఆశ్రయమిస్తాడు. అన్నయ్య వదినకు చేసిన ద్రోహం గురించి తెలుసుకుని వాళ్ల కాపురం బాగు చెయ్యాలని కంకణం కట్టుకుంటాడు. ఆ క్రమంలో సరళ భర్త ఇంట్లోనే పని మనిషిగా చేరడం, రాజా ప్రియురాలు రాణిని మధు మోహించి రాజా సరళల మధ్య అక్రమ సంబంధం అని పుకార్లు లేవతీయడం, చివరకు రఘు సొంత తమ్ముడు రాజా మీదే హత్యా ప్రయత్నం చేయడం లాంటి సన్నివేశాలతో కథ కొనసాగి రఘు పశ్చాత్తాపంతో రాజా రాణిల వివాహంతో సుఖాంతమవుతుంది. ఈ చిత్రానికి మాటలు సముద్రాల జూనియర్, పాటలు సముద్రాల జూనియర్ ఆరుద్ర కొసరాజు, సంగీతం ఘట్టసాల. ఈ చిత్రంలోని లోకానా దొంగలు వేరే లేరయ్యా, ఇదిగో ఇదిగో ఇటు చూడు లాంటి పాటలు మంచి ప్రజాదరణ పొందాయి. ఈ చిత్రంలో టైటిల్ పాత్ర రాజాగా అక్కినేని, అతడి ప్రియురాలు రాణిగా రాజసులోచన, రాజా అన్నయ్య పారిశ్రామికవేత్త రఘుగా కాంతారావు, అతడి భార్య సరళగా దేవిక, విలన్ మధుగా నాగభూషణం, మనోరమగా గిరిజ, రాజాకి తోడు దొంగగా రేలంగి నటించారు. ఈ చిత్రం చక్కటి విజయం సాధించింది.